22 21, 22 విద్యా సంవత్సరంలో ఏ మార్కులు వచ్చినాయో అది నాది కాదు, నా ప్రేరణ కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ప్రేరణ కాదు. 22, 23లో సాధించిన మార్కులు, 23, 24లో సాధించిన మార్కులు కానీ పరిశీలిస్తే 23, 24లో మరి 500 పైన 70 మంది విద్యార్థులు, ఎందుకంటే 115 మంది అప్లై చేస్తే 10th క్లాస్ అపేర్ అయితే 114 మంది పాస్ అయినారు. అందులో 70 మందికి 500 పైన వచ్చినాయి, 32 మందికి 550 పైన వచ్చినాయి. మరి ఆ మార్క్స్ కానీ చూస్తే, ఆ 10th క్లాస్ మార్క్స్ కానీ చూస్తే 593, 582, 582, 579, 577. అంటే ఈ మార్క్స్ మరి సెల్ఫ్ సెంటరా అంటే కాదు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, సెల్ఫ్ సెంటర్లో జరిగే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది అందరూ తెలుసు. మా పిల్లలు 2 సెంటర్లో రాస్తారు. 2 సెంటర్లో కూడా ఒక సెంటర్ అయితే చాలా కష్టంగా ఉంటుంది విద్యానగర్లో. మరి 2వ సెంటర్ కోట. ఈ కోటలో కూడా ఎందుకు కష్టం అని అంటే మీకు తెలియని విషయమే కాదు. జనరల్గా ఏ స్కూల్లో అయినా సరే ఆ పిల్లలకు రాస్తున్నప్పుడు కొంచెం లిబరల్గా ఉంటారు. అయితే మా స్కూల్ కూడా కోట స్కూల్కి ఈ సంవత్సరము సెంటర్ ఇవ్వడం వలన, ఎస్సీ స్కూలు ఇక్కడికి సెంటర్గా పిల్లలు రావడం వలన ఒక ఎగ్జామ్స్కు ఒక 1 మంత్ ముందు ఒక 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 దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక రూమర్ అనేది క్రియేట్ అయింది. ఏమనంటే గురుకులం బీసీ విద్యార్థులు ఎస్సీ స్కూల్లోనూ, ఎస్సీ విద్యార్థులు బీసీ స్కూల్లోనూ పడ్డారు కాబట్టి వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి బాగా కాపీలు జరిగే అవకాశం ఉన్నది అనే రూమర్ వస్తే మా విద్యార్థులు ఎక్కడ మరి మనకు బాగా కాపీ చేసే అవకాశం ఉంటుంది, నిలుపుతుందో చదవకుండా ఉంటారు అని చెప్పేసి ఒక డ్రామాటికల్ సీన్ ఒకటి క్రియేట్ చేశాం. ఎందుకనంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క బెంచి, బీసీ గురుకులంలో ఒక్కొక్క విద్యార్థికి ఒక బెంచి మాత్రమే ఉండేట్టుగా నేను సీటింగ్ అరేంజ్మెంట్ చేశాను. ఇదంతా కూడా ఒక నెల రోజులు ఆ బెంచీలన్నీ కింద దింపించి మాకు కావాల్సిన బెంచీలను రిపేర్ చేస్తుంటే విద్యార్థుల్లో ఒక రకమైన భయం పట్టుకుంది. ఎందుకని ఈ విధంగా ఎస్సీ స్కూల్ కానీ ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తే అక్కడ మనల్ని ఇబ్బంది పెడతారు అనే ఆలోచన వాళ్ళకి కలిగి చాలా జాగ్రత్తగా చదువుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులతో పాటు మా ఉపాధ్యాయులు కూడా అమ్మో ఇతను చాలా కరెక్ట్గా ఉంటాడు కాబట్టి మన విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడతారు అని చెప్పేసి చాలా చేయడం వల్ల ఎస్సీ స్కూల్లో మా పిల్లల్ని చాలా ఒత్తిడి చేశారు. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళ పిల్లలు రాసినప్పుడు నేను ఎటువంటి అవకాశం ఇవ్వలే. తెలుగు పరీక్షతో మొదలైపోయింది. ఇంకా అదే మీరు బీసీ స్కూల్ కదా, మీ సంగతి చూస్తాం. ఎందుకనంటే మా పిల్లలు అక్కడ మీ ప్రిన్సిపాల్ రాయనిటల్లా, మిమ్మల్ని ఎలా రాణిస్తాము అని ఒక సైకలాజికల్ ప్రెజర్ తీసుకొచ్చారు. అయినా ఆ ప్రెజర్ తట్టుకొని ఇటు కోటా బీసీ ఎస్సీ స్కూల్లోనూ అలాగే విద్యానగర్లో కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రైవేట్ స్కూల్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అక్కడ మా పిల్లలు రాశారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ మార్కులు సాధించడం జరిగింది. 593, 582, 582 మార్క్స్ అనమాట. ఈ విధంగా 10th క్లాస్ రిజల్ట్ వస్తే మరి ఇంటర్మీడియట్ గురించి కూడా నేను మాట చెప్పాలి. ఎలా అంటే ఇంటర్మీడియట్లో ఈ సంవత్సరం మేము సాధించిన విజయాలు ఎలా ఉన్నాయంటే, మీరు నిన్న చిన్న కాలాతీతం అయిపోయింది. ఎందుకంటే ఫంక్షన్ లేట్గా స్టార్ట్ అవ్వడము, తర్వాత మరి వచ్చిన అతిథులతో మాట్లాడాలా, తర్వాత విద్యార్థులు మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువగా అవకాశం తీసుకోకూడదు అనే చిన్న ఆలోచనతో ఇది అక్కడ చెప్పలేకపోయాను. మీరు చేసిన సహాయము మామూలు సహాయం కాదు. అది ఎంత మార్కు వచ్చిందని మనం చెప్పలా. స్కూల్ ఫస్ట్కి 10,000 ఇచ్చేశారు. మరి స్కూల్ ఫస్ట్ ఎంత? 593. ఇంటర్మీడియట్లో కూడా మరి నేను రిక్వెస్ట్ చేయడంతో ఎంతో పెద్ద మనసుతో మరి గ్రూప్ వారికి మాకు ప్రైజులు ఇచ్చారు. మరి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు కానీ మీరు చూస్తే మరి ఎంపీసీలో ఇక్కడ చిన్న విషయం చెప్పాలా, 22, 23లో మీరు ఒక సంవత్సరం అది అయింది కాబట్టి అప్పుడు ఇచ్చిన ప్రైజుల్లో కార్యక్రమం అయిన తర్వాత మన ఓల్డ్ స్టూడెంట్స్ అబ్బాయి మీరు ఎన్ని మార్కులు సాధించారని అడిగారు. అప్పుడు వాళ్ళు 919, 909 అని చెప్తే నా ఏమంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నా మనసు చాలా కష్టం అనిపించింది. అంటే ఈ మార్కులుగా మనము 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తున్నాము అనే ఆలోచన వచ్చిందేమో అని కొద్దిగా నేను మనస్తాపం చెందడం జరిగింది.
ఎందుకంటే ఈ కళాశాలలో ఫస్ట్ నుంచి బైపీసీ గ్రూప్ బాగుండింది. 980, 964 ఇలాంటి మార్కులు సాధించినటువంటి బైపీసీ గ్రూప్ని మరి నేను మ్యాథ్స్ చెప్పలేదు, కానీ నేను స్వతహా మ్యాథ్స్ టీచర్ని కాబట్టి దాని తగిన ప్రణాళికలు వేసుకొని మరి ఎంపీసీలో 987 అవుట్ ఆఫ్ 1000కి 1000 మార్కులకి 987, 975, 971, 970 ఈ మార్కులతో సీనియర్ ఎంపీసీ విద్యార్థులు మొన్న 2024లో విజయం సాధించారు. అలాగే బైపీసీలో కూడా 964, 960 మరి సీనియర్ ఎంఈసీలో 889 1000కి, అలాగే సిఈసీలో 909. ఇది సెకండరీ రిజల్ట్. కానీ నేను చెప్తున్నాను, రేపు 2025 నాడు మళ్ళీ ఈ కోట రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మా దగ్గర ఫస్ట్ మార్క్ ఎంత అంటే 464 ఎంపీసీలో అవుట్ ఆఫ్ 470కి 464 మార్కులు వచ్చినాయి అంటే డెఫినెట్గా సెకండ్ ఇయర్లో వాడు 987ని క్రాస్ చేస్తాడు. ఆల్రెడీ అనౌన్స్ చేశాను నేను. మన స్కూల్ ఫస్ట్ 988 అని అంటే మన కాలేజ్ తరపు నుంచి. అట్లాగే బైపీసీలో 421, 440కి. అద్భుతమైన రిజల్ట్ ఏంటి అంటే ఎంఈసీ 485, ఎక్కడికి 500కి. ఈ విద్యార్థి గురించి ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఈ విద్యార్థి మా దగ్గర 10th క్లాస్లో చాలా హై అచీవర్. నేను ఒక మాట చెప్పాను, అదృష్టవంతుడిని అని చెప్పాను. అదృష్టవంతుడిని ఎందుకు చెప్పానంటే ఎంతోమంది ప్రిన్సిపాల్ దగ్గర నేను పని చేశాను, కానీ నా దగ్గర పనిచేసిన ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ చూస్తే నా అంత అదృష్టవంతుడు కూడా ఉండడం చెప్పడానికి ఇదొక మూల కారణం. ఈ విద్యార్థి 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ సాధించాడు, కానీ వీడు తిరుపతిలో ఎక్కడో ప్రైవేట్ కాలేజీలో చేరాడు. అది అంటే ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటా, అక్కడ చేరాడు యూనివర్సిటీ పరిధిలో. నేను యాక్చువల్గా ఆ పిల్లవాడు బాగా మెరిట్, నాకు బాగా టచ్లో ఉన్నాడు. కానీ వాడు చైతన్యం నారాయణ వెళ్తాడేమో, ఎందుకు మనము వాడిని ఇక్కడ ఎంపీసీ తీసుకోమని చెప్పడము, ఎందుకంటే చాలా హై అచీవర్ అతను. మరి ఆ పిల్లవాడిని నేను టచ్ చేయలేదు. ఇంకోటి ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి విద్యార్థి అనుకుంటా. సరే టీసీ కోసం వచ్చాడు ఒకరోజు. నాన్న ఎక్కడ చేరావు? చైతన్యంలో ఎంఏ నారాయణ. కాదు సార్, యూనివర్సిటీ క్యాంపస్ అన్నాడు. అదేంటారు అక్కడ చేరడం ఏంటి? నా ఏ గ్రూప్ అన్నా? ఎంబీసీ అన్నాడు. ఏరా నువ్వు బైపీసీయో ఎంపీసీ తీసుకోవాలి కదా, ఎంబీసీ అంటే నాకు కావాలి సార్ అన్నాడు. అరే ఆ ఎంబీసీ నేను ఇస్తాను, ఇక్కడ నీకు ఎంపీసీ కావాలంటే ఇస్తాను, ఎంబీసీ అంటే ఇస్తాను, నా దగ్గర చేరరా అని చెప్తే అప్పుడు మా పక్కనే ఉన్నటువంటి లెక్చరర్ శివ, నా అధ్యాపకులు లాంటి వాడు, అంత చక్కగా క్లాస్ చెప్పేటువంటి వాడికి, నానా అక్కడ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది, ఏం పరిస్థితులు ఉంటుంది, ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు, అక్కడ మీరు దాన్ని తట్టుకోలేరు అని చెప్పి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి చెప్తే ఆ పిల్లవాడు వెంటనే, ఎందుకంటే డిసిప్లిన్ ఉంటుంది కానీ అక్కడ చదువు ఉంటుంది కానీ ఈ ఇష్టం తిరగచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా రెసిడెన్షియల్లో కట్టుబడుతూ ఉన్నవాడు ఫ్రీ ఇయర్లోకి వెళ్తే చాలా ఇబ్బంది పడతాడు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. మా నాన్నగారి దగ్గర డిస్ట్రిబ్యూట్ ఉన్నవాడిని రైల్వే కాలేజ్ హాస్టల్లో చేరి, అంత గొప్ప స్ట్రిక్ట్ కాలేజ్ అయినా కూడా అక్కడ నేను దెబ్బతిన్నాను. ఓకే, ఇవన్నీ కానీ నేను మా లెక్చరర్ ఆయన కౌన్సిలింగ్ చేస్తే వెంటనే మా దగ్గర చేరాడు. ఆ పిల్లవాడు మరి ఎంఈసీలో ఫస్ట్ ఇయర్లో 500కి గాను 485 మార్కులు సాధించాడు. అలాగే సిఈసీలో 468 మార్కులు సాధించారు. సో ఈ విధంగా మా విద్యార్థులు అటు ఎంఈసీలోను, సిఈసీలోను, ఎంపీసీలోను, బైపీసీలోను అద్భుతంగా ఈరోజు ఇంటర్మీడియట్లో సాధించారు. దీనికి ప్రేరణ ఎవరు? నేను కష్టపడ్డాను, మా లెక్చరర్స్ కష్టపడ్డారు, ఇదంతా ఓకే. కానీ ఏదో ఇక్కడ ఒక ప్రేరణ ఉంది. అదేంటయ్యా అంటే మీ యొక్క సహకారం. ఎన్ని కార్యక్రమాలు చేశారు మీరు, ఎన్ని కార్యక్రమాలు చేశారు. డార్మెటరీస్లో నాకు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మరి అక్కడ లైటింగ్ ఇచ్చారు. అలాగే స్వచ్ఛ భారత్లో లైటింగ్ ఇచ్చారు. బాత్రూమ్స్కి డోర్స్ కట్టారు. కాబట్టి ఈ సహకారము మామూలు సహకారం కాదు, అది చాలా ఉన్నతమైనటువంటి సహకారం అన్నమాట. సో అది నిన్న నేను చెప్పలేకపోయాను. ఒక చిన్న లైవ్ ద్వారా ముఖ్యంగా మీ అందరూ చెప్పాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాను. థ్యాంక్స్ నాన్న. నేను ఈ పాఠశాలలో కళాశాలలో పనిచేసినా, పని చేయలేకపోయినా, రిటైర్ అయిపోయినా, తర్వాత వెళ్ళిపోయినా కానీ ఈ నానుడిని, ఈ ప్రేరణని అలా కొనసాగించండి. ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడ బాగుపడి పైకి వెళ్తున్నారు.
నాకు తెలిసి చాలామంది ప్రిన్సిపాల్స్ ఎలా ఉన్నారంటే ఈ రోజు నాడు పని చేసిన రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ పనిచేయను కానీ ఏదో భయంతోనో ఏదో కాలక్షేపంగా చేద్దాము, లేదా ఏం జరిగిపోతుందో ఒక సిస్టమేటిక్ ఉన్నా కూడా ఏం జరిగిపోతుందని చేస్తున్నారు. కానీ నా మనసు మటుకు ఆ ధోరణి ఉన్నా నాలో ఇంకొక ఆలోచన ఉంది. ఏంటంటే పేద విద్యార్థులు ఒక తరం కానీ గట్టిగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు మారిపోతాయి, తరతరాలు బాగుపడిపోతారు. ఇది గత 34 నుంచి నేను అనుభవిస్తూ ఆస్వాదిస్తున్నాను. కాబట్టి ఎంతసేపు కష్టపడ్డాము, ఎంత ఆనందంగా పనిచేసామంటే అంత ఫలితాన్ని పొందిన సందర్భాలు నేను ఉన్నాయి. సో రాత్రిపూట 9 to 10:30 మేము లో క్లాస్ కండక్ట్ చేస్తున్నా. ఇది ఎస్పెషల్లీ నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళి సేవ చేయలేవు, దేశ సేవ చేయలేవు, ప్రజాసేవ చేయలేవు, కానీ పేద విద్యార్థుల్ని నువ్వు కానీ ఒక్క మోటివేషన్ ప్రకారం చేస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఇది అందరికన్నా గొప్ప సేవను ఫీల్ అయ్యి నేను చేస్తున్నాను. మరి ఈ సహకారాన్ని మీరు కూడా కలకాలం సాగిస్తూ ఈ పాఠశాలని, ఎందుకనంటే ఇంకొక చిన్న విషయము, నేను ఈ నెల్లూరు యాక్చువల్గా ముందు నెల్లూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళింది. నేను గూడూరుకు ముందు ఉన్నట్టు నెల్లూరు దగ్గర కోవూరులో చదువుకున్నా. ఆ రోజు నా విద్యాభ్యాసం చెప్పిన ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. నా స్వగ్రామం విజయవాడ అయినా మా ఫాదర్ ఉద్యోగరీత్యా మేము ఇక్కడ చదువుకున్నాను. 10th క్లాస్ వరకు కోవూరులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ విఆర్కల్లో చదువుకున్నాను. మరి నారాయణ, సుందర రామరెడ్డి, రత్నం గారండి మేధావుల దగ్గర చదువుకున్నాను. అలా ఎన్నిటికి కలబోసి ముఖ్యంగా మా నాన్నగారి యొక్క క్రమశిక్షణ వల్లే నేను, అందుకే నేను ఎప్పుడు కూడాను క్రమశిక్షణకి పెద్దపీట వేస్తాను. ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక లెక్చరర్ కానీ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను సమర్థిస్తాను. ఎందుకనంటే ఎవరు కూడా కోపంతోనో కసితోనో